ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో పూర్తి డేటా ఇవ్వనందుకు ఎస్బీఐకి చివాట్లు పెట్టిన సుప్రీం ధర్మాసనం ఆ బ్యాంకు లాయర్కి కూడా సీరియస్ క్లాస్ పెకింది. ఈ కేసు విచారణ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనంతో జరిగిన వాదోపవాదాల్లో లాయర్ మాథ్యూస్ నెడుంపర కోర్టు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ సీజేఐ డివై చంద్రచూడ్ తీవ్రస్థాయిలో మందలించారు. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి పాలసీ విధానంలో భాగమని, ఈ కేసు న్యాయ పరిధిలోకి రాదని లాయర్ మాథ్యూస్ గట్టిగా అరిచి చెప్పడాన్ని సీజేఐ తప్పుపట్టారు. నాపై అరవద్దు, ముందు మీరు కోర్టు ప్రొసీజర్ తెలుసుకుని వ్యవహరించండి సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న కేసుకు సంబంధించి ఏ విషయాన్నైనా చెప్పదలుచుకుంటే కోర్టు నిబంధనల ప్రకారం ముందస్తు దరఖాస్తు ద్వారా అనుమతి తీసుకోవాలని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. అయినప్పటికీ ఆ లాయర్ తన వాదనను కొనసాగిస్తుండటంతో సీజేఐ నిర్ణయాన్ని మీరు గుర్తించినంత వరకు వాదనలు వినబోమని ఖరాఖండిగా చెప్పేశారు. మరో న్యాయమూర్తి బీఆర్ గవాయ్ జోక్యం చేసుకుని కోర్టు పరిపాలనా వ్యవహారాలకు భంగం కలిగిస్తున్నారంటూ లాయర్ మాథ్యూస్పై మండిపడ్డారు. అప్పటికీ మాథ్యూస్ ఈ అంశంపై మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగా రాజ్యాంగ ధర్మాసనం అడ్డుకుని కోర్టు ప్రొసీజర్ ఫాలో అయ్యే వరకు మీ వాదనలు వినే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్కి సుప్రీం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదేశ్ అగర్వాలాల జోక్యాన్ని కూడా కోర్టు అంగీకరించలేదు. లాయర్ మాథ్యూస్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదమే. గతంలో కూడా ఈయన కోర్టు నిబంధనలు ఉల్లంఘించిన కేసులో శిక్షార్హులయ్యారు. ముంబై హైకోర్టులో ఇదే తరహా వాదనలు చేసిన మాథ్యూస్ 2019లో సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులో 3 నెలల జైలు శిక్షకు గురయ్యారు. అయితే న్యాయమూర్తులపై ఇక మీదట అలా వ్యవహరించబోనని లిఖితపూర్వక అభ్యంతర పత్రం ఇవ్వడంతో ఆయనకు విధించిన శిక్షను సుప్రీం సస్పెండ్ చేసింది. మళ్లీ సుప్రీంకోర్టులోనే అదీను రాజ్యాంగ ధర్మాసనంతో లాయర్ మాథ్యూస్ తన ప్రమాణాన్ని కోర్టు నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించడంతో సీజేఐతో పాటు మిగిలిన సభ్యులు కూడా ఆయనకు చివాట్లు పెట్టారు.